హరే కృష్ణ. అందరికీ కూడా ప్రణామాలు. ఈరోజు ప్రొద్దునే ఒక అబ్బాయి నాకు కాల్ చేయడం జరిగింది. ప్రభుజీ, ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. నా జీవితంలో నేను హ్యాపీగా అంటే ఆనందంగా శాంతియుతంగా ఉన్నాను అంటే అది మీ చలవే, మీ కృతజ్ఞతలు చెప్పాలని నేను మీకు ఈరోజు కాల్ చేస్తున్నాను, చాలా ధన్యవాదాలు అని చెప్తే నేను అనుకున్నాను, నేనేం చేశాను? అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు ఆయన చేసిన దివ్య బోధనలు భగవద్గీత చలవే కదా అని అనుకున్నాను. ఆ సందర్భంగా నాకు గుర్తుకొచ్చాయి ఒక రెండు చక్కటి సంఘటనలు భగవద్గీతతో సంబంధపూరితంగా అవి నాకు గుర్తుకొచ్చాయి, మీతో పంచుకుందామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మొదటి సంఘటన, మా మిత్రుడు ఒకరు సాధువు నాలాగే ఆయన భగవద్గీత పుస్తకాల్ని ఈ యొక్క ఐటీ ఉద్యోగులకు పంచడం కొరకు ఒకసారి ఒక కంపెనీలో అనుమతి తీసుకున్నారు. చాలా ఒక 10 అంతస్తులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అందరికీ ఇస్తూ ఉన్నారు. అందులో ఆయనకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఐటీ ఎంప్లాయీ. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, ఈయన నా మిత్రుడు, ఈయనకు కూడా భగవద్గీత పుస్తకం ఇవ్వు అన్నారు. అయితే ఆయన తీసుకోవట్లేదు. సరే, ఆయన ఎలా ఉన్నాడంటే జీవితంలో అన్నీ కోల్పోయి ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఈయన ఎంత చెప్పినా ఆయన తీసుకోవట్లేదు. అయితే మన సాధువు ఏం చేశాడు, మీరు తీసుకోండి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అని బలవంతంగా చేతుల్లో పెట్టేసి పంపించేశాడు. ఆ రోజు అన్ని అంతస్తులు కూడా ఇవ్వలేకపోయాడు. ఇంకా చాలామంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మన సాధువు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అయితే ఈరోజు ఏం జరిగిందంటే, ఎవరైతే ఈ భగవద్గీత పుస్తకం ఆయన ఎవరికైతే బలవంతంగా ఇచ్చి పంపించాడో ఆయన ఈరోజు ఆనందంగా వచ్చాడు ఆయన దగ్గరికి. నేను ఏడుస్తూ ఉన్నాడు, ఈరోజు ఆనందంగా వచ్చి స్వామి ఇంకా నాకు ఇవ్వండి అన్నాడు. అదేంటంటే నేను ఒక్కటి తీసుకోమంటే తీసుకోలేదు, ఈరోజు మరి 4 అడుగుతున్నారు అంటే, స్వామి ఎవరికీ చెప్పకండి, గత నెల రోజుల నుంచి మా ఆవిడతో గొడవలు, అస్సలు నాకు నిద్ర అనేదే లేదు, ఎడమొహం పెడమొహం అసలు నాతో మాట్లాడట్లేదు, అసలు ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటున్న సమయంలో మీరు భగవంతుడు పంపించినట్టుగా భగవద్గీత నా చేతుల్లో పెట్టారు. నేను వెళ్ళి తన పక్కకు ఈ భగవద్గీత పెట్టాను. తను చూసి ఆ భగవద్గీత కాసేపు చదివి, నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇదే అని చెప్పి నాతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. నా కాపురాన్ని నిలబెట్టారు స్వామి, ధన్యవాదాలు అన్నాడు. ఈ విధంగా ఇదొక మంచి చక్కటి సంఘటన. నిజం చెప్పాలి అంటే హాస్యపూరితంగా అనిపించవచ్చు, కానీ నిజంగానే భగవద్గీత జీవితాన్ని నిలబెడుతుంది. ఇది మొదటి సంఘటన. రెండవది ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి ఢిల్లీలో, కాన్పూర్లో ఎక్కడ జరిగిందో గుర్తులేదు, కానీ నిజంగా జరిగిన సంఘటన. ఇంకొక ఆఫీస్లో మన భక్తుడు ఈ యొక్క భగవద్గీతను పంచుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ సమయంలో ఈ యొక్క ఆఫీస్లో పెద్ద ప్రాంగణంలో కేఫ్ డే అని ఉంటాయి, కాఫీ డే అని ఉంటాయి కదా, అక్కడ ఉద్యోగులందరూ మామూలు సమయంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక ఉద్యోగి ఏడుస్తూ ఉన్నాడు, ఇంకో ఉద్యోగాన్ని ఓదరుస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగి చెప్తూ ఉన్నాడు, నా జీవితంలో అన్ని వైఫల్యాలే, ఏది ముట్టుకున్నా మటాష్, అసలు ఏం జరగట్లేదు, నాకు మంచి ఎవరైనా గైడెన్స్ కావాలి, ఎవరైనా నాకు ఖచ్చితంగా మార్గదర్శనం కావాలి జీవితంలో, ఎవరైనా నాకు ఏదైనా చక్కటి వాక్యాలు చెప్పి సాంత్వనం చెప్తే బాగుంటుంది అని ఆయన వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అవతల వ్యక్తి అంటూ ఉన్నాడు, నీవు భగవంతునికి ప్రార్థించు, ఖచ్చితంగా నీకు సాయం దొరుకుతుంది అన్నాడు. భగవంతునికి ప్రార్థిస్తే మాత్రం గాల్లోంచి ఎగిరి సాయం దొరుకుతుందా అని ఆయన ఇలాగా చేతులు ఎదురు చూసి ఇలా అన్నాడు. అదే సమయంలో పైన వంతెన మీద ఒక అన్యమతస్థుడు మన భగవద్గీత తీసుకొని విసిరేస్తే ఇక్కడైనా భగవంతుడు సాయం ఏమైనా గాల్లోంచి వస్తుందా అని ఇలా అన్నాడు. ఆ భగవద్గీత వచ్చి ఆయన చేతిలో పడింది. నిజంగానే భగవంతుడి సహాయం గాల్లోంచి ఎగిరి వచ్చి ఆయన చేతుల్లో పడింది. ఆయన నిజంగానే భగవంతుడు పంపినట్టుగా తీసుకొని ఆ రోజు నుంచి భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. కాస్త శాంతి అనేది ఆయనకు లభించిందనమాట. నిజంగానే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ భగవంతుని చలవే, భగవంతుని మార్గదర్శనంతో అవన్నీ జరుగుతున్నాయని మనం అనుకోవాలి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క భగవద్గీత అంటే, అందరూ ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం అని ఆ అబ్బాయి అన్నారు. నిజంగా కొందరు పార్కుల్లో, ఉద్యానవనాల్లో వెళ్ళి గట్టిగా నవ్వుకుంటూ ఉన్నారు. సంతోషమే, బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఆనందం లభించాలి అంటే మాత్రం ఈ భగవద్గీత మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం శాశ్వత కాలానికి ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రెండింటినీ భగవంతుడు మన కోసం ఈ భగవద్గీతలో పొందుపరిచారు. కాబట్టి శాశ్వత ఆనందానికి మూల సూత్రం ఈ భగవద్గీత. ఇది చదవండి.
ఈ భగవద్గీతను చదివిన వాళ్ళు ఖచ్చితంగా చాలా గొప్ప జ్ఞానం లభిస్తుంది, జీవితంలో చాలా శాంతి, నిజమైన ఆనందం కూడా లభిస్తాయి. ధన్యవాదాలు. హరే కృష్ణ.